హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 22వ శ్లోకం అంటే 3వ అధ్యాయం 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. అంటే ఈ శ్లోకంలో ఎంత చక్కగా చెప్తున్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు చేసే పని లోక కళ్యాణం కోసం జరగాలి అన్నట్టుగా చెయ్యండి, స్వార్థం కోసం చెయ్యొద్దు. ఇది ఎలా ఉంటుందంటే ఉద్యోగం చేస్తున్నారు, ప్రతిరోజు ఉద్యోగము ఒక టెన్షను అయిపోతుంది. చివరి వారంకి వచ్చేసరికి అమ్మయ్యా ఈ నెల ఈఎంఐకి డబ్బులు వచ్చేస్తాయి, ఇంకా ఎంతకి ప్రాపంచిక విషయాలు, మీ బడ్జెట్కి మీకు రాబోయే శాలరీకి బ్యారేజ్ వేసుకుంటూ నేను ఎంత దీని మీదే ఉంటున్నారు. లేదా నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తే దాంట్లో నాకు ఎంత మిగులుతుంది, ఇవన్నీ కర్మఫలమే, కర్మయోగంలోకి వస్తాయి. అంటే మీరు చేసేదానికి మీకు ఎంత వస్తుంది అనే ఆలోచనే తప్ప, మీరు చేసేది లోక కళ్యాణం కోసం. అంటే మీరు చేసే ప్రాజెక్టు ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంత లాభం వస్తుంది, జనాలకి ఎంత స్కిల్స్ పెరుగుతాయి అనే దాని మీద ఆలోచించట్లేదు అంటున్నారు. ఇది సాఫ్ట్వేర్ అనుకుందాం, ఇప్పుడు దాకా చెప్పింది. గవర్నమెంట్ సెక్టార్ తీసుకోండి. గవర్నమెంట్ సెక్టార్ అంటేనే సర్వీస్ టు పీపుల్, సర్వీస్ టు హ్యుమానిటీ. ఎక్కడా జరుగుతున్నట్టుగా లేదు. దాంట్లోకి వచ్చి చెయ్యండి అంటున్నారు. అలా చెయ్యండి. టీచర్ ప్రొఫెషన్ తిరుగులేదండి. పిల్లలకి అర్థమయ్యేలాగా అంత స్టేజ్ నుంచి తీసుకురావాలి. కింద నుంచి రాక్ బాటంలో ఉన్న స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ వాళ్ళని ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఎలా ఆలోచిస్తున్నాడో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ రేంజ్కి ఎదిగేలాగా చేయాలి. అప్పుడు కదా టీచర్కి కూడా సాటిస్ఫాక్షన్. చెప్పండి, ఇలా చేస్తేనే మనకి ఒక ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఏమండి, చిన్నప్పుడు మేము మా చిన్నప్పుడైతే నేను మాట్లాడుతున్నా, సుమతి శతకము, శతకాలు అన్నీ నీతి సూక్తులండి, నీతి సూత్రాలు, సూత్రం అంటే ఫార్ములా కదా. ఆ ఫార్ములాస్ అన్నీ ఓన్లీ మ్యాథమెటిక్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీ వీటికే పరిమితం అయిపోయినాయి. నీతి సూత్రాలు ఏమైపోయినాయండి? సుమతి శతకం తీసుకోండి. శ్రీరాముని దయచేతను నారుడిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ జవుల బుట్ట నుడి వేద సుమతి. ఎంత గొప్పగా ఉందో. ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే కరెక్ట్ కాదు. ఇలాంటి నీతి సూత్రాలు చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేస్తే పెద్దయ్యాక ఖచ్చితంగా వాళ్ళది జ్ఞానోదయం ఆల్రెడీ కలిగి ఉంటాడు. కాబట్టి ఏది చెయ్యాలన్నా, ఆఫీస్లో పనిచేసినా, ఇంకో రకంగా బిజినెస్ చేసినా లోక కళ్యాణం కోసం మాత్రమే ఆలోచిస్తూ చేస్తారు. మేధాశక్తి పెరిగిపోతుంది. చూడండి ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్పగా ఉంటుందో. ఒక్కసారి ఆలోచించి అర్థం చేసుకొని ఒక్కటి ఇంప్లిమెంట్ చేసి చూడండి ఎంత బాగుంటుందో. ట్రై చేస్తారు కదా. హరే కృష్ణ.